హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వివి టాక్స్. బెంగళూరు టు కోయంబత్తూర్ ట్రైన్ ఎలా ఉందో చూస్తారా మీరు? చాలా వెరైటీగా ఉంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. రేపు హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నైట్ అవుతుంది రీచ్ అయ్యేసరికి కోయంబత్తూర్కి. దిస్ ఈజ్ ట్రైన్ తీసాను. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ట్రైన్, తెలుసా? ఇప్పుడే మనం ఈకలు పీకేసిన కోల్లా ఉన్నాం. ఇంకా రేపు పొద్దున ఇంకెలా ఉంటామో ఏంటో. నిజమే, అది మాత్రం. నా ఫేస్ చూసారా ఎంత పీక్కపోయిందో. అదే ఇలా హలో ఫ్రెండ్స్, హాయ్. బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇక నుంచి ఛానల్లో. డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫుడ్. బెంగళూరు బెంగళూరు మీల్స్ అంట. ఏం బాగా ఫుడ్ అయితే. చిన్న తర్వాత చెప్పాలి, ఇప్పుడే బాగాలేదంట. పొద్దున్న టిఫిన్ తిన్నాం కదా, ఇంకేంటి? ఆ టిఫిన్ ఓ చెత్తలాగా ఉంది. చూడు ప్లేట్ కానీ తప్పదు వచ్చినప్పుడు. ప్లేట్ చూసారు ఎంత వెరైటీగా ఉందో. దిస్ ఈస్ ప్లేట్. ఏంటో కనిపెట్టండి. ఉప్పు మిరగాయలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. ఒక అప్పడం అండ్ ఇదేదో కర్రీ, నాకు తెలియదు, పప్పు అనుకుంటా ఐ థింక్. అండ్ సాంబార్, రసం, ఇది వచ్చేసి మజ్జిగ, ఇది వచ్చి బీన్స్ ఫ్రై, ఇది వచ్చేసి తెలీదు నాకు కూడా ఏంటో కర్రీ ఇచ్చాడు. అండ్ మ్యాంగో పికిల్ 1 రూపీదంట, పిల్లోలు తినేది. అండ్ రైస్ కొంచెం, 2 చపాతీస్. టుడే మీల్స్ ఇదే మాకైతే ఇద్దరికి. ఏం తింటామో ఏముంటామో తెలియదు ఈ 4 days. దిస్ ఈజ్ మై మీల్. అప్పుడు తింటారా ఫ్రెండ్స్? వద్దులే, మాకు చాలా ఉప్పగా ఉంది అప్పడం. ఎందుకో ఫ్రెండ్స్ ఇది కూడా బాగా తీయడం. అప్పుడు మరి బాగుంది ఫ్రెండ్స్. ఇది ఉప్పులో అప్పుడు వెళ్ళిందా? అప్పుడు ఆయన రోజు హైదరాబాద్లో బాగా వంకలు పెడుతుంది హాస్టల్లో ఫుడ్ తినమంటే. ఇప్పుడు బాగా దూల తీరింది ఏమకి. ఇక్కడ ఉండే ఫుడ్కి, ఇక్కడ ఉండే వాతావరణానికి చలిగా ఉంది బాగా. హైదరాబాద్లో అయితే డైలీ ఫుడ్ తినమంటే వంకలు పెట్టి ఏదో కారణాలు చెప్పి మానేస్తుంది హాస్టల్లో. చూసారా ట్రైన్ ఎలా ఉందో? ఇంకా ఎవరు రాలేదు. ట్రైను 1 hour ముందు పెడితే మేమే వచ్చి కూర్చున్నాం ట్రైన్లో. ఆడు ఇంకా క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. ఏమేమి ఫుడ్ ఓపెన్ చేసింది, తిందాం అని చెప్పి. ఆత్రం అన్నీ బాగాలేదని వంకలు మళ్ళీ. తినాలి, తిను. నిజంగానే చాలా ఉప్పగా ఉంది. ఏదో ఆమె చెప్తుంటే అనుకున్నా కానీ. ఈ కర్రీ ఏంటో చెప్పండి మీ కామెంట్ సెక్షన్లో తెలిస్తే. చిక్కుడుకాయ బీన్స్ లేసి వండారు. ఇది పప్పు కాదు, ఏమంటారు, స్వీట్ చక్కెర పొంగలి. మా మీల్స్ అయితే అయిపోయింది. ఈమె ఇంకా తింటుంది చూడండి. పర్లేదు, ఫుడ్ యావరేజ్. పాప మీ మ్యాంగో పికిల్ ఏం చేసింది? ఈమె తినట్లేదు, నేనైతే తినని చెప్పినప్పుడు తినట్లేదు. ఏం పాపం చేసింది చెప్పండి, అడుగామని. ఎందుకు అసలు ట్రై చేసావా? బాగాలేదని చెప్తున్నావు. ఇప్పుడే ట్రైన్ ఫుల్ అవుతుంది. ఇంకొక 20 minutes ఉంది మాకు టైము ట్రైన్ కదలడానికి. ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు. మేము మాత్రం ముందే వచ్చి కూర్చున్నాం, 1 గంట ముందే. ఎందుకంటే మార్నింగ్ నుంచి బయట కూర్చొని అలసిపోయి ఉన్నాము రైల్వే స్టేషన్లో. పోర్టుకు ఒకటికి వెళ్ళాము, కానీ అది చాలా చిన్నది. ఇంకా అప్పుడు పోర్ట్ నుంచి ఒక 1 hourలో వచ్చేసాము. వచ్చి రైల్వే స్టేషన్ చుట్టూరే తిరుగుతూ ఉన్నాం అనమాట, బయటికి లోపలికి. ఏం టైం పాస్ కాక మాకు
ఏగో ఈమైతే ఒకసారి హాల్ టికెట్ అంటది, లేకపోతే ఇంకొకసారి కూల్ డ్రింక్ అంటది, బిస్కెట్స్ అంటది. నన్నైతే తిప్పుతూనే ఉంది ఆ రైల్వే స్టేషన్ చుట్టూరు. చూడండి ఫ్రెండ్స్, చాలా అన్యాయం కదా ఇలా తిప్పడము. చూడండి చక్కగా నవ్వుతుంది తిప్పి తిప్పి నన్ను. ఈ స్వెటర్ వేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుందో చూడండి. ఏమి వస్తాయి కదా కష్టాలు. కాదు, రమ్యకే వస్తాయి కష్టాలు కదా రమ్యక్క, నీకే వస్తాయి కష్టాలు. ఈ స్వెటర్ వల్ల వచ్చే కష్టాలు ఫస్ట్ మా అమ్మ మాట నేను తెచ్చుకున్నాను. అమ్మ మాట ఎప్పుడు తప్పు కాదు ఫ్రెండ్స్. తప్పే ఫ్రెండ్స్, ఇప్పుడు విన్నా కదా ఇస్తే బాగుందా చూపి. బాగుంది ఫ్రెండ్స్ నా స్వెటర్. దిస్ ఈస్ మై స్వెటర్. నాది కాదు లేదు. ఇట్లా అయ్యారనమాట, ఇది ఇట్లా తీయాలన్నమాట. ఇగో బట్టలు ఉన్న బ్యాగ్ మీద కాళ్ళు పెట్టిద్దంట, ఫుడ్ ఉన్న బ్యాగ్ మీద కాళ్ళు పెట్టమని చెప్తుంది నాకు. చూడు. ఏం కదా ఫ్రెండ్స్, ఇట్లా స్విచ్ ఆన్ చేయాలి, ఇట్లా ఆఫ్ చేయాలి. ఆహా. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అవునా, చూద్దాం. కోయంబత్తూరు వెళ్ళే వరకు చచ్చిపోతుంది ఈ ట్రైన్లో, ఈ చిన్న చిన్న సీట్లతో. నైట్ చాలా హ్యాపీగా వచ్చినాం స్లీపర్లో, స్లీపర్ ఏసీ. అప్పుడు ఏం చేయాలి, పెట్టుకుని వెనక్కి ఇట్లా అనుకోలేదు. ఎట్లా అనుకోవాలి, అప్పుడు ఎక్కడ ఉంటావు తెలుసు, ఈ గోతిలో ఉంటావు నువ్వు. ఈ సందులో కూర్చుంటుందంట ఫ్రెండ్స్. ఏం చేయాలి మరి, సరిపోలేదు ఫ్రెండ్స్ సీట్ నాకు, కంఫర్ట్ లేదు. సరిపోయింది చేసినట్టు తిడదాం ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఆడు మాత్రం కింద పైన స్వీట్లు పెట్టుకుంటే ఎంతని ఇస్తాడు ఆడు కదా. మీరు చెప్పండి. దానికి ఇలా పెట్టింది కాళ్ళు, కామన్ సెన్స్ లేదు. ఏదేమో బ్యాగ్ మీద పెట్టింది మొత్తానికి కాళ్ళు అయితే. చూడు ఎలా రివర్స్ చేసి పెట్టింది. అలా ఉంటుంది ఈమె పని. మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా? పడుకో. ఈమె బాధ ఏంటో తెలుసా, ట్రైన్ అంటే రివర్స్ వెళ్తుందంట, సీటు వైపు ఇచ్చి ఇటు సైడ్కి వెళ్తుంది ట్రైన్. సో అది ఆమె బాధ. భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? వెనక్కి వెళ్ళిపోతుంది ట్రైన్. అయ్యయ్యో, ఏంటో ఈ కష్టాలు పాపం రమ్యక్కకి. ఆడికెళ్ళి ఖాళీగా ఉన్నాయి, సో ఆ సీట్స్ని కబ్జా చేద్దామని చెప్తుంది ఈమె. వాళ్ళు వచ్చారనుకో మమ్మల్ని 4 దంతారు ఇద్దరిని. సీట్స్ కబ్జా చేసాం. హలో, చూసారా దిస్ ఇస్ బెంగళూరు సిటీ వ్యూ. రమ్యక్క చక్కగా ఎంజాయ్ చేస్తుంది, హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటుంది. చూడండి చూడాలా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ నా సీట్ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా. 3 సీట్స్ ఖాళీ ఉన్నాయి ప్రస్తుతం. సో ఇటు వచ్చాను అనమాట నేను, ఎందుకంటే చాలా చిన్న చిన్న సీట్స్ ఉన్నాయి. కంఫర్టబుల్గా లేదు మాకు. కింద బ్యాగ్స్ కూడా పెట్టుకున్నాం కదా కాళ్ళ కింద, సో అందుకని రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వీళ్ళు వచ్చే వరకు అక్కడ కూర్చుందాం, యూస్ చేసుకుందాం. ఎందుకు వేస్ట్ చేయడం. ఎన్నా సాపియా, ఎప్పుడు సాపియానే అని ప్రతి ఒక్కరు తమిళ్లోనే మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు. మన తెలుగు వాళ్ళే లేరు, మొత్తం కన్నడ, తమిళ్, ఆల్మోస్ట్ తమిళే ఉన్నారు. సో మేనేజ్ చేయాలి లాంగ్వేజ్. ఎలాగో తెలియదు, ఐ డోంట్ నో, బట్ ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తాం. మేము కోయంబత్తూరు రీచ్ అయ్యేసరికి 9:30 or 10 అవ్వచ్చు. మాకు టైం అయితే ట్రైన్ 9:30కి ఇచ్చారు. సో ఏ టైం అవుతుందో తెలియదు, చూడాలి. ఇంకా మళ్ళీ రూమ్ కూడా రీచ్ అవ్వాలి కదా.
లగేజ్ పెట్టుకోవడానికి అంత చిన్నది ఇస్తే ఎలా పడుతుంది చెప్పండి మీరు. మా లగేజ్ అయితే పట్టలేదు, మాది చిన్న బ్యాగే పట్టలేదు. బట్ అందరూ ట్రాలీస్ పట్టినాయి, ఎలా పట్టినాయి ఐ డోంట్ నో, ఇప్పటికే అర్థం కాలేదు మాకు. అందరూ చక్కగా తోసి పెట్టేసేసారు. అది ఎంత తోతుందో లోపలికి వెళ్ళట్లే, అంటే మా ఎనర్జీ సరిపోలేదేమో, మాకైతే తెలియదు. ఇద్దరికి ఎనర్జీ సరిపోలేదేమో మేబీ. మా బ్యాగ్ పట్టట్లేదు ఫ్రెండ్స్. ఇలా అయితే కష్టం కదా, ఇలా అయితే అంత కష్టమే కదా ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మా వీడియోస్ కానీ నచ్చుతుంటే మీకు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది. ఇప్పుడిప్పుడే పెడుతూ ఉన్నాను కొత్త ఇది వీడియోస్. మీకు కానీ నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఏం చేస్తున్నారు మా ఛానల్ని మాత్రం. బిజీయా? ఇక్కడ కోయంబత్తూర్కి రీచ్ అయ్యాము. బాయ్ మరి.